వైకే టీవీ ప్రేక్షకులందరికీ కూడా శుభోదయం. ఈనాటి దినదర్శిని కార్యక్రమానికి స్వాగతం. 15వ తారీఖు నవంబర్ దినదర్శిని కార్యక్రమం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నమస్తే శారదే దేవి సరస్వతి మతిప్రదే రసత్వం మమ జిహ్వాగ్రే సర్వవిద్యా ప్రదాభవ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఇవాళ రోజున పంచాంగ విశేషాంశాలు తెలుసుకుందాం. ఇవాళ 15వ తారీఖు నవంబర్ నెల, కార్తీక మాసం, బహుళపక్ష ఏకాదశి తిథి. రాత్రి తెల్లవారితే 2:38 మటుకు ఉన్నది. శనివారం ఉత్తరా నక్షత్రం మనకి రాత్రి 11:31 మటుకు ఉన్నది. వైధృతి యోగం పగలు 6:21 మటుకు ఉన్నది. భవకరణం మధ్యాహ్నం 1:40 వరకు. బాలవకరణం తదుపరి రాత్రి తెల్లవారితే 2:38 మటుకు ఉన్నది. ఇక ఈ రోజున శేషం వర్జం చూస్తే కనుక ఉదయం 6:55 మటుకు ఉన్నది. ఉదయం దుర్ముహూర్తం 6:15 నుంచి 7:45 మటుకు ఉన్నది. అమృత ఘడియలు సాయంత్రం 3:39 నుంచి 5:24 మటుకు ఉన్నాయి. సూర్యోదయం ఉదయం 6:15 అట్లాగే సూర్యాస్తమయం సాయంత్రం 5:29 విజయవాడ ప్రాంతానికి. ఇక చంద్రోదయం చూస్తే కనుక రాత్రి తెల్లవారితే 2:54, చంద్ర అస్తమయం మధ్యాహ్నం 2:20 జరుగుతున్నది. ఇవాళ రోజున శుభ సమయం ఉదయం 10:19 ఉన్నది. ఇవాళ సిజేరియన్కి ప్రిపేర్ అయ్యేటువంటి వారికి ఉత్తరా నక్షత్రం ధనుస్సు లగ్నం ఉదయం 9:30 నుంచి 10 గంటల మధ్యలో సమయం బాగున్నది. అట్లాగే ఇవాళ మతత్రయ ఏకాదశి అయి ఉన్నది. కాబట్టి కార్తీక మాసంలో ఇక బహుళపక్షంలో ఉన్నటువంటి ఏకాదశి ఇది. ఏకాదశి సంబంధమైనటువంటి ఉపవాసాలు చేయడానికి ఇవాళే పర్వదినంగా స్వీకరించాలి. ఇక ఇవాళ గ్రహ సంచార విశేషాలు తెలుసుకుందాం. ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం సీతరశ్మి. భూలాభం భూమిపుత్ర సకల గుణయుతాం వాగ్విభూతించ సౌమ్య. సౌభాగ్యం దేవమంత్రీరిభయశమనం భార్గవశౌర్యమార్కి. దీర్ఘాయు సైంహికేయ విపులతరైస కేతురాచంద్రతారం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ. శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. ఇవాళ రోజున మనకి కర్కాటక రాశిలో గురుడు సంచారం అనేది ఉన్నది. అట్లాగే సింహరాశిలో కేతు సంచారం, కన్యా రాశిలోకి చంద్ర సంచారం వచ్చిందండి. తులారాశిలో రవి శుక్రుల యొక్క సంచారం, వృశ్చిక రాశిలో కుజబుధుల యొక్క సంచారం, కుంభరాశిలో రాహు సంచారం, మీనరాశిలో శని వక్రించి సంచారం అనేది జరుగుతున్నది. ద్వాదశ రాశుల ఫలితాంశాలు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి షష్టంలో ఉన్నటువంటి చంద్ర సంచారం బాగా అనుకూలంగా ఉంటూ ఉన్నది. అయితే వ్యయంలో శని సంచారం వల్ల కొంత ప్రశాంతత లోపించినప్పటికీ పనులన్నీ కూడా చాలా వేగవంతంగా ముందుకెళ్తూ ఉంటాయండి. షష్టంలో ఉన్నటువంటి చంద్రుడు బాగా యోగదాయి, ఆరోగ్యపరంగా అట్లాగే ఆర్థిక పరంగాను కూడా బాగా అనుకూలతని సూచిస్తూ ఉన్నాడు. రుణ సమస్యల నుంచి బయటపడటం, మనసు చాలా ప్రశాంతంగా ఉండటం, పనులన్నీ కూడా ఇతరుల యొక్క సహకారంతో పూర్తి చేసుకుంటూ ఉండటం, ఉద్యోగంలో వ్యాపారంలో కూడా తోటి వారందరూ కూడా మీకు సానుకూలంగా వ్యవహరించడం అనేది జరుగుతూ ఉంటుంది. వ్యయంలో శని సంచారం రీత్యా కొంచెం ప్రశాంతంగా నిద్రపడడం అనేది ఇబ్బందికరంగా ఉంటూ ఉంటుంది. అష్టమంలో ఉన్నటువంటి బుధ సంచారం రీత్యా వ్యాపారంలో మంచి అభివృద్ధిని చూస్తారు. ఆర్థికంగా ధనలాభం అనేది కనిపిస్తూ ఉన్నది. ఇతరత్ర అంశాలన్నీ కూడా సామాన్యంగా ఉంటూ ఉన్నాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి పంచమంలో చంద్రుడు అట్లాగే షష్టంలో ఉన్నటువంటి శుక్ర సంచారం రెండు కూడా కొంత ప్రతికూల వాతావరణాన్ని సూచిస్తూ ఉన్నాయి. సంతానం నుంచి కొంత ఇబ్బందులు, కలహాలు చోటు చేసుకుంటూ ఉండటం, వారికి మీకు అభిప్రాయ భేదాలు బాగా ఉండే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఆరోగ్య విషయంలో కూడా బహు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. షష్టంలో శుక్ర సంచారం ఇచ్చే దాంపత్య జీవితంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఫైనాన్స్ వ్యాపారస్తులు కొత్తగా ఏదైనా పెట్టుబడి పెడదామనేటటువంటి వారు బహు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. సప్తమంలో ఉన్నటువంటి బుధ సంచార రీత్యా పార్ట్నర్షిప్ వ్యాపారస్తుల్లో కూడా కొంత ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అయితే లాభంలో శని సంచారం మటుకు యోగదాయకంగా ఉంటూ ఉన్నది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ద్వితీయంలో ఉన్నటువంటి గురు సంచారం బాగా అనుకూలంగా వ్యవహరిస్తూ ఉన్నది. అదే రీతిగా షష్టంలో ఉన్నటువంటి బుధ సంచారం, పంచమంలో ఉన్నటువంటి శుక్ర సంచారం మూడు కూడా యోగదాయకంగా ఉంటూ ఉన్నాయి. శుభగ్రహాలైనటువంటి ఈ బుధ, గురు, శుక్రులు ముగ్గురు కూడా అనుకూలిస్తూ ఉండడం చేత ప్రతిబంధకాలు ఎన్నున్నా కూడా మీరు వాటిని అధిగమించడం,
బుద్ధి కుశలత బాగుంటుంది. మంచి నిర్ణయాలు తీసుకోగలగడం, క్లియర్‌గా ఆలోచన చేయగలుగుతూ ఉంటారు. మంచి నిర్ణయం తీసుకోవడం వల్ల ఎటువంటి సమస్య అయినా సరే, మనం ఎలా దాన్ని చక్కబెట్టుకోవాలి, ఇతరులతో జాగ్రత్తగా ఎలా వ్యవహరించాలి అనేటటువంటి ప్రజ్ఞ, బుద్ధి బాగా పనిచేస్తుంది మీకు. కాబట్టి పనులన్నీ కూడా చాలా సానుకూలంగా పూర్తవుతూ ఉంటాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి తృతీయంలో ఉన్నటువంటి చంద్ర సంచారం బాగా అనుకూలంగా ఉంటూ ఉన్నది. ఆర్థిక స్థితిగతుల్లో మంచి అభివృద్ధిని చూస్తూ ఉంటారు. ధైర్యంతో పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటూ ఉంటారు. ఎటువంటి సమస్య వచ్చినా కూడా ఏమాత్రం వెనకడుగు వేయరు. బాగా మనోధైర్యంతో ఉంటారు, పట్టుదలతో ఉంటారు. చతుర్థంలో ఉన్నటువంటి రవి శుక్రుల యొక్క సంచారం మిశ్రమ వాతావరణాన్ని సూచిస్తూ ఉన్నది. స్థిరాస్తి కొనుగోలు, గృహ కొనుగోలు సంబంధ ప్రయత్నాల్లో బాగా అనుకూలత అనేది కనిపిస్తూ ఉన్నది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ద్వితీయంలో చంద్ర సంచార రీత్యా కొంత ఇబ్బందులు అనేవి ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అయినప్పటికీ తృతీయంలో ఉన్న శుక్ర సంచారం, చతుర్థంలో ఉన్న బుధ సంచారం బాగా అనుకూలంగా ఉంటూ ఉన్నది. గురుడు మధ్యస్థంగా అనుకూలిస్తూ ఉన్నప్పటికీ పెద్దల సహకారం బాగా లభిస్తూ ఉండటం, వారి అభిప్రాయాన్ని మీరు గౌరవించి ముందుకెళ్ళటం, బుద్ధి కుశలతతో నిర్ణయాలు తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. వ్యాపారం బాగుంటుంది. అయితే కొత్త పెట్టుబడుల విషయంలో మనకు జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి జన్మంలో చంద్ర సంచారం, అట్లాగే పంచమ భావం శుద్ధంగా ఉండడం చేత అన్ని రకాలుగాను కూడా అనుకూలత అనేది బాగా కనిపిస్తున్నది. తలపెట్టినటువంటి పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తవుతూ ఉంటాయి. కార్యజయం కనిపిస్తూ ఉన్నది. చాలా లాభదాయకంగానే పనులన్నీ కూడా పూర్తయ్యే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. వస్తులాభం ఉన్నది. నూతన వస్త్రధారణ, ఆభరణ ధారణ అనేది కూడా బాగా కనిపిస్తూ ఉన్నది. కుటుంబంతో కలిసి స్థిరాస్తి విషయమై కొంచెం నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. తోబుట్టువులతో ఉన్నటువంటి ఆస్తి తగాదాలు కూడా కొంత సానుకూలంగా పరిష్కరింపబడేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి జన్మంలో ఉన్నటువంటి శుక్ర సంచారం, అట్లాగే దశమంలో ఉన్నటువంటి గురు సంచారం కొంత మధ్యస్థ వాతావరణాన్ని సూచిస్తూ ఉన్నాయి. ద్వితీయంలో బుధుడు కూడా అనుకూలించడం చేత ఆర్థిక లావాదేవీలన్నీ బాగుంటాయి. ఉద్యోగంలో మటుకు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. పై అధికారులతో అభిప్రాయ భేదాలు ఉండటం, అట్లాగే అన్న స్థానచలనం కోసం ప్రయత్నం చేద్దామా, కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేద్దామా అనేటటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. కానీ అవి నెరవేరడం మటుకు కొంత కష్టంగా కనిపిస్తూ ఉన్నది. స్థితి మార్పులో కొంత జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. విద్య, అట్లాగే విద్యార్జన విషయంలో ఉన్నత విద్యా సంబంధమైనటువంటి ప్రయత్నాల్లో కూడా కొంత ప్రతికూల వాతావరణం అనేది కనిపిస్తూ ఉన్నది. షష్టంలో శని సంచారం వల్ల రుణ సమస్యల నుంచి బయటపడుతూ ఉంటారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి భాగ్యంలో ఉన్నటువంటి గురు సంచారం బాగా యోగదాయకంగా ఉంటూ ఉన్నది. అట్లాగే లాభంలో చంద్ర సంచారం కూడా చాలా యోగదాయకంగా ఉంటూ ఉన్నది. అన్ని రకాల పనుల్లోనూ కూడా కార్యజయం అనేది కనిపిస్తూ ఉన్నది. తలపెట్టిన పనులన్నీ కూడా చాలా చాకచక్యతతో, బుద్ధి కుశలతతో నేర్పుగా వ్యవహరిస్తూ ఉంటారు. తోటివారి సహకారం మీకు లభిస్తూ ఉంటుంది. ఆర్థిక పురోగతిని చూస్తూ ఉంటారు. అట్లాగే భాగ్యంలో గురు సంచారం బాగా అనుకూలంగా ఉండడం చేత దీర్ఘకాలిక ప్రణాళిక వేసుకుని దూరదృష్టితో నిర్ణయాలు తీసుకోవడం, భవిష్యత్తుకే మంచి ప్రణాళికలు వేసుకోవడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. అన్నీ కూడా లాభదాయకంగా ఉంటూ ఉంటాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుసు రాశి వారికి అష్టమంలో గురు సంచారం వల్ల కొంత దైవానుకూలత తక్కువగా కనిపిస్తున్నది. అయినప్పటికీ ఇక్కడ దశమంలో చంద్రుడు, లాభంలో శుక్రుడు, తృతీయంలో రాహువు, వీరు ముగ్గురు కూడా బాగా అనుకూలంగా కనిపిస్తున్నారు. వ్యాపారంగా కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. కుటుంబంలో కొంత స్థిరచిత్తంతో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటూ ఉంటాయి. వ్యాపారంలో కొత్త వారిని నమ్మి ఏదైనా పెట్టుబడి పెట్టేటప్పుడు కొంత ఇతరులను సంప్రదించి తీసుకోవడం అనేది మంచిది. ముఖ్యంగా కుటుంబ పెద్దలను సంప్రదించి ముందుకెళ్ళడం అనేది మంచిది. దశమంలో చంద్ర సంచారం యొక్క అనుకూలత రీత్యా బంగారం కొనుగోలు చేయటం, అట్లాగే ఏదైనా ఆభరణాన్ని కొనుగోలు చేయడం, వాహన కొనుగోలు కానీ అన్నిటికీ కూడా ప్రణాళిక వేస్తూ ఉంటారు. అవి లాభదాయకంగా ఉంటూ ఉంటాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి భాగ్యంలో ఉన్నటువంటి చంద్ర సంచారం, అట్లాగే సప్తమంలో ఉన్నటువంటి గురు సంచారం వల్ల కొంత మిశ్రమ వాతావరణం అనేది కనిపిస్తున్నది. ఉద్యోగంలో స్థాన మార్పులకు అవకాశాలు ఉంటూ ఉన్నాయి. అధికారులతో కొంత అభిప్రాయ భేదాలు కూడా ఉండే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. తృతీయంలో శని సంచారం వల్ల రుణ సమస్యల నుంచి కొంత బయటపడుతూ ఉంటారు. అట్లాగే మంచి పనివారు లభిస్తారండి. మీరు చేసే వ్యాపారంలో స్కిల్డ్ లేబర్ కోసం ఎవరైతే వెతుకుతుంటారో వాటికి మంచి స్కిల్డ్ స్టాఫ్ లభించడం,
పనులన్నీ కూడా వేగంగా పూర్తి చేసుకుని ముందుకు వెళ్తూ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి జన్మంలో రాహు సంచారం, అట్లాగే అష్టమంలో చంద్ర సంచారం 2 కూడా కొంత ప్రతికూల వాతావరణాన్ని సూచిస్తూ ఉన్నాయి. అయితే దశమంలో కుజ సంచారం వల్ల ఎన్ని అవరోధాలు వచ్చినా కూడా పట్టుదలతో ముందుకు వెళ్తూ ఉంటారు. చాలా డిటర్మినిస్టిక్‌గా ఉంటూ ఉంటారు. ఎటువంటి సమస్య వచ్చినా సరే ఎందుకు మనం దీన్ని పూర్తి చేయలేం అనేటటువంటి ఒక మొండి వైఖరి మీలో ఉంటూ ఉంటుంది. దాంతో పనులన్నీ జాగ్రత్తగా చక్కబెట్టుకుంటూ ఉండడం, అందరిని కూడా ఆశ్చర్యచకితులయ్యే విధంగా ప్రవర్తించడం అనేది కనిపిస్తూ ఉన్నది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి సప్తమంలో చంద్ర సంచారం బాగా యోగదాయకంగా ఉంటూ ఉన్నది. వ్యాపార లావాదేవీలన్నీ బాగుంటాయి. తోటి వారందరూ కూడా మీకు సహకరించేటటువంటి ఆలోచనతో ఉంటూ ఉంటారు. ఎన్ని సమస్యలు వచ్చినా కూడా దాని నుంచి ఎలా బయటపడాలి, సరైనటువంటి ఆలోచన రానప్పుడు మీ మిత్రవర్గం నుండి కానివ్వండి, తోటి ఉద్యోగస్తులే కానివ్వండి, తోటి వ్యాపారస్తులే కానివ్వండి, అందరూ కూడా మీకు బాగా సహకరించడం, కుటుంబ వాతావరణం కూడా చాలా సుఖంగా ఆహ్లాదకరంగా ఉంటూ ఉండడం, అందరితో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొనడం అనేది కూడా ఈ రాశి వారికి జరుగుతూ ఉంటుంది. అన్ని రీతిలో కూడా చాలా అనుకూలత అనేది కనిపిస్తుంది. మళ్ళీ రేపటి దినదర్శిని కార్యక్రమంలో కలుసుకుందాం. అంతమటుకు స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. హరి ఓం తత్సత్.